potential energy of a spring. Now we are going to derive potential energy of a spring. So let us consider a spring like this. This is the main position of the spring. Let us consider this is the main position of the spring. If you apply force, ఇది మనం స్ప్రింగ్ యొక్క విరామ స్థానం అని అనుకుందాం. నేను దీని మీద ఫోర్స్ని అప్లై చేసి ఆ వెయిట్ని పైకి తీసుకువెళ్తే ఈ స్ప్రింగ్లో స్ప్రింగ్ అంతా ఒకదానికొకటి దగ్గరగా వచ్చేసి అంటే దీంట్లో కాంట్రాక్షన్ వచ్చి ఇంకా అంతకుమించి మనం దాన్ని పైకి తీసుకెళ్ళాము. ఒకవేళ మెయిన్ పొజిషన్ నుంచి ఫోర్స్ నేను కిందకి అప్లై చేస్తే అంటే దీన్ని ఇట్లా లాగితే దీనికి ఒక మ్యాక్సిమం పాయింట్ నుంచి మనం ఆ ఫోర్స్ని కిందకి తీసుకెళ్ళాం. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ వాట్ ఆర్ ద సైన్ అండ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది చూస్తే మనం ఇది మెయిన్ పొజిషన్ అనుకున్నప్పుడు ఇక్కడ ఫోర్స్ 0 ఉంది, డిస్ప్లేస్మెంట్ 0 ఉంది అనుకుందాం, ఎక్స్టెన్షన్ కూడా 0 ఉంది అనుకుందాం. దిస్ ఈజ్ ఓన్లీ ఐడియల్ కేస్. జనరల్లీ ఇది టెక్స్ట్ బుక్లో మనకున్న ఎగ్జాంపుల్. స్ప్రింగ్ని మనం హారిజంటల్గా ఉన్న స్ప్రింగ్ని అనుకుంటే దానికి ఒక బరువుని అటాచ్ చేస్తే ఈ బరువు మీద మనం ఫోర్స్ అప్లై చేసి దాన్ని మూవ్ చేస్తూ ఉంటే అది ఏ విధంగా అప్లై చేస్తుంది అనే దాన్ని మనం దీంట్లో చూడవచ్చు. ఇప్పుడు దీన్ని మెయిన్ పొజిషన్ అనుకుందాం, ఇది ఒరిజినల్ లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్ అనుకుందాం. నేను ఫోర్స్ని స్ప్రింగ్ యొక్క లెంత్ డిక్రీజ్ అయ్యే డైరెక్షన్లో నేను అప్లై చేస్తున్నప్పుడు ఫోర్స్ అనేది పైకి పనిచేస్తుంటే అంటే ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఫోర్స్ ఇలా చూపించినట్టుగా నేను దీని మీద ఫోర్స్ని పైకి అప్లై చేస్తుంటే దాని లెంత్ డిక్రీజ్ అవుతుంది. అంటే లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి అది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది, నెగిటివ్ సైన్ కలిగి ఉంది. ఫోర్స్ నేను ఇటు అప్లై చేస్తున్నాను కాబట్టి ఫోర్స్ ఇటువైపు ఉంది. అంటే సో ఇక్కడ ఫోర్స్ అనేది నెగిటివ్, ఎక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అట్లా కాకుండా దాని యొక్క లెంత్ని నేను ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే దాని మెయిన్ పొజిషన్ కంటే ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఫోర్స్ అనేది పాజిటివ్, లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్. ఇక్కడ మనం చూస్తే నేను ఫోర్స్ని పైకి అప్లై చేస్తున్నప్పుడు అంటే ఈ డైరెక్షన్ వచ్చేసరికి ఇది పాజిటివ్ డైరెక్షన్ అవుతుంది. వర్టికల్గా పాజిటివ్ డైరెక్షన్లో నేను అప్లై చేస్తున్నప్పుడు దీని లెంత్ అనేది తగ్గిపోతుంది. నెగిటివ్ డైరెక్షన్లో వర్టికల్గా నెగిటివ్ డైరెక్షన్లో నేను ఫోర్స్ అప్లై చేసినప్పుడు దీని లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని స్ప్రింగ్ యొక్క ఫోర్స్కి ఎక్స్ప్రెషన్ రాబట్టడానికి స్ప్రింగుల మీద అనేక ప్రయోగాలు చేసిన రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ స్ప్రింగ్ ఫోర్స్కి ఒక డెఫినేషన్ రాబట్టాడు, అంటే ఒక ఫార్ములాని రాబట్టాడు. అదేంటంటే నేను ఇప్పుడు దీనికి అటాచ్ చేస్తున్న స్ప్రింగ్ యొక్క వెయిట్స్ని నేను డిక్రీజ్ చేస్తూ ఉంటే ఇక్కడున్న వెయిట్స్ని తీసేస్తూ ఉంటే ఇప్పుడు దీనికి 50 grams వెయిట్ని యాడ్ చేసినప్పుడు స్ప్రింగ్ యొక్క లెంత్లో పెద్దగా చేంజ్ లేదు. నేను ఇంకొక 50 grams దీంట్లో యాడ్ చేస్తే ఇంకొక 50 grams దీంట్లో యాడ్ చేస్తే స్ప్రింగ్ యొక్క లెంత్ కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇంకా నేను దాని మీద వెయిట్స్ని పెంచుతూ ఉంటే అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ని పెంచుతూ ఉంటే స్ప్రింగ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఫోర్స్ని నేను గ్రావిటేషనల్ ఫోర్స్ని అప్లై చేస్తూ ఉంటే లెంత్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం దీంట్లో వచ్చిన లెంత్ చేంజ్ని దీని లెంత్లో వచ్చిన ఇంక్రీజ్ని మనం స్ట్రెయిన్ అని అనుకుంటే దీని మీద ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ని స్ట్రెస్ అని అనుకుంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఈ స్ట్రెస్ని పెంచుతూ ఉంటే స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
రాబర్ట్ హూక్ అనే సైంటిస్ట్ దీనిని ఈ రెండింటిని కలిపి ఒక నియమాన్ని రాబట్టాడు. అదేంటంటే ద లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్. సో లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ని మనం ఎక్స్ అని అనుకుంటే సో అది ఫోర్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ది స్ప్రింగ్. కానీ ఇక్కడ చూడండి, ఫోర్స్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఫోర్స్ అనేది ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే మనం స్ప్రింగ్ని మాత్రమే చూడాలి. ఇక్కడ స్ప్రింగ్నే అబ్జర్వ్ చేస్తే ఇది మనం అప్లై చేసిన ఫోర్స్ని కాకుండా స్ప్రింగ్ని అబ్జర్వ్ చేయండి. దీని లెంత్ పెరుగుతూ ఉంటే ఆ పెరిగే లెంత్ని ఈ స్ప్రింగ్ ఏం చేస్తూ ఉంటుంది, అపోజ్ చేయడానికి దాని వైపుకు లాక్కుంటూ ఉంటుంది. అంటే దాని లెంత్ పెరుగుతూ ఉంటే ఫోర్స్ అనేది స్ప్రింగ్ వైపుకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లెంత్ ఈ స్ప్రింగ్ యొక్క లెంత్ కిందకి పెరుగుతూ ఉంటే ఫోర్స్ అనేది దాన్ని పైకి లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఒకవేళ ఇది పైకి వెళ్తుంది అనుకో స్ప్రింగ్, దాన్ని ముందుకు నెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చిన డిస్ప్లేస్మెంట్కి ఈ స్ప్రింగ్ అప్లై చేసే ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ స్ప్రింగ్లో ఉన్న ఫోర్స్కి దీంట్లో వచ్చే లెంత్లో మార్పుకి మధ్యలో ఉండే రిలేషన్నే రాబర్ట్ హుక్ అనే సైంటిస్టు ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ అని డెరైవ్ చేశాడు. సో ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు -x. ఎందుకంటే దీని లెంత్ పెరుగుతూ ఉంటే స్ప్రింగ్ పెరగనివ్వదు, దాన్ని పైకి లాగుతానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే లెంత్ ఇంక్రీజ్ అవుతుంటే ఫోర్స్ నెగిటివ్ డైరెక్షన్లో ఉంది, లెంత్ డిక్రీజ్ అవుతుంటే ఫోర్స్ పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ మనం చూడాల్సింది మనం అప్లై చేసిన ఫోర్స్ కాదు, ఇది మనం అప్లై చేసిన ఫోర్స్ కాదు. ఈ స్ప్రింగ్ యొక్క ఫోర్స్ని కనుక్కోవడానికి మనం డెరివేషన్ని రాబట్టడానికి చూస్తున్నాం. కాబట్టి స్ప్రింగ్ ఫోర్స్ని మీరు అర్థం చేసుకోవాలి, స్ప్రింగ్ ఫోర్స్ని ఇమాజిన్ చేసుకోవాలి. నువ్వు స్ప్రింగ్ మీద ఫోర్స్ అప్లై చేసి దాన్ని సాగదీయడానికి నువ్వు ట్రై చేస్తున్నప్పుడు ఈ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఫోర్స్ని ఏ డైరెక్షన్లో అప్లై చేస్తుంది, పైకి అప్లై చేస్తుంది. ఈ లెంత్లో వచ్చే మార్పుని వ్యతిరేకించేటట్టుగా పై డైరెక్షన్లోకి అప్లై చేస్తుంది. ఒకవేళ దాని లెంత్ని తగ్గించడానికి నువ్వు ట్రై చేస్తున్నప్పుడు ముందుకు అప్లై చేస్తుంది. అంటే ఇక్కడ వచ్చే మార్పుకి ఆ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు -x. సో దిస్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక కాన్స్టెంట్ని పెట్టాలి కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు kx -kx. ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది ఆ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, రిమెంబర్ దట్ హియర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫోర్స్ అప్లైడ్ బై ద స్ప్రింగ్. ఇక్కడ మనం స్ప్రింగ్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం, స్ప్రింగ్ మీద అప్లై చేస్తున్నాం, స్ప్రింగ్ మన మీద ఫోర్స్ అప్లై అవుతుంది. నేను దానికి స్ప్రింగ్ని కిందకి బట్టి లాగినప్పుడు నా చేతిని పైకి లాగాలని అది కూడా ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మనం అప్లై చేసిన ఫోర్స్ కాదు, స్ప్రింగ్ అప్లై చేసే ఫోర్స్. ఆ స్ప్రింగ్ అప్లై చేసే ఫోర్స్ అనేది దాంట్లో వచ్చే డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి స్ప్రింగ్ యొక్క లెంత్ పెరుగుతూ ఉంటే అది పైకి, ఈ లెంత్ కిందకి పెరుగుతుంటే అది పైకి అప్లై చేస్తూ ఉంటుంది, పైకి పెరుగుతుంటే కిందకి అప్లై చేస్తూ ఉంటుంది, దాన్ని నెట్టేస్తూ ఉంటుంది. అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు -x, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -ks. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ఫోర్స్. సో బై అప్లయింగ్ దిస్ ఫోర్స్, ఇప్పుడు మనం దాని మీద ఎంతో కొంత ఈ ఫోర్స్ను ఉపయోగించుకొని దాని లెంత్లో మనం ఏదైనా చేంజ్ని తీసుకొస్తే ఆ చేంజ్ దాంట్లో ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుందని మనం అంతకుముందు చూసాం. అది ఎంత ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుందో చెప్పేదే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్. ఒక ఉదాహరణకి చూద్దాం. సో W ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం ఎఫ్ ఇంటూ డి అనే ఫార్ములాలో ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ ప్లేస్లో దీన్ని మనం ఎక్స్ అని అనుకుందాం. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ΔX అనుకుందాం. ఇప్పుడు టోటల్ ఎనర్జీ స్మాల్ అమౌంట్ ఆఫ్ W రావాలంటే అకార్డింగ్ టు హుక్స్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -kx. దిస్ ఈజ్ ద హుక్స్ లా derived for a spring. So F is equal to -kx. Here force is directly proportional to displacement but in opposite direction. Here k is a constant. So now we are going to derive the equation for potential energy of the spring. In order to derive that, let us consider how much amount of work is done by the spring
బై దిస్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. సో డబ్ల్యూఎస్ని మనం సో ఇంటిగ్రల్ ఎఫ్ ఇంటూ డిఎక్స్ అనేది అంతా చూపించచ్చు. ఇక్కడ దీని లిమిట్స్ వచ్చేసరికి ఇది 0 నుంచి మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ ఎక్స్ఎం, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ పాసిబుల్ టు ది స్ప్రింగ్ అనుకుంటే 0 to xm ఎఫ్ డాట్ డిఎక్స్. ఇక్కడ ఎఫ్ ప్లేస్లో హుక్స్ లా ప్రకారం -kx ఇంటూ డిఎక్స్, అక్కడ మైనస్ గుర్తుని దాంతోపాటు కాన్స్టెంట్ని కామన్ తీస్తే ఇంటిగ్రల్ 0 to xm x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ x dx ఈజ్ ఈక్వల్ టు x²/2, x²/2 అనే ఫార్ములా ప్రకారం ఇక్కడ -k ఇంటూ ఇది x²/2. దీని లిమిట్స్ వచ్చేసరికి 0 to xm. దీంట్లో అప్పర్ లిమిట్ని ముందు సబ్స్టిట్యూట్ చేస్తే xm²/2 మైనస్ లోయర్ లిమిట్ని తర్వాత చేస్తే 0²/2 అంటే -k xm²/2. హియర్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు -1/2 k xm². సో k xm²/2. ఇక్కడ దాంట్లో మనం అంతకుముందే చూసినట్లుగా ఏదైనా సరే ఒక వస్తువు మీద జరిగిన పని దాంట్లో ఎనర్జీగా రిలీజ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం స్ప్రింగ్ మీద అప్లై చేసిన ఫోర్స్ అనేది అది మనం అప్లై చేసి ఉంచినంత వరకు ఆ ఫోర్స్ కనపడదు. మనం అప్లై చేసిన ఫోర్స్ని ఒకసారి తీసేయగానే అది సడన్గా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే దాని ఒరిజినల్ లెంత్ కంటే, దాని రెస్టింగ్ పొజిషన్ కంటే దాని లెంత్ని చేంజ్ చేసినప్పుడు, పాజిటివ్ డైరెక్షన్లో కానీ నెగిటివ్ డైరెక్షన్లో కానీ దాని లెంత్ని చేంజ్ చేసినప్పుడు మనం అప్లై చేసిన ఫోర్స్ని అలాగే ఉంచితే యూ కాంట్ సీ ద వర్క్ డన్. ఆ వర్క్ డన్ని మనం ఎప్పుడు చూడొచ్చు? ఒకసారి రిలీజ్ చేస్తే దాంట్లో అసలు ఎంత ఎనర్జీ ఉందో అనేది తెలుస్తుంది అనమాట. నువ్వు చెయ్యిని తీసేస్తే నువ్వు దాన్ని బాగా నొక్కినప్పుడు ఒక్కసారి సడన్గా ముందుకు ఎక్స్టెండ్ అవుతుంది. ఒకవేళ బాగా సాగదీసినప్పుడు ఒక్కసారి మళ్ళీ మెయిన్ పొజిషన్ వైపుకి వెళ్తుంది. సో ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళినా సరే అది మెయిన్ పొజిషన్ వైపుకే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. కాబట్టి దిస్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ on the spring stored in the spring as a potential energy. So this energy is equal to potential energy of the spring. So potential energy is equal to half minus half k x square. We can say V is equal to minus half k x square. This is the expression for potential energy. So let us consider the spring is going from initial xi state to final xf state. How much amount of work is done? Let us say, so Ws is equal to integral xi to xf minus kx into dx. అంతకుముందు ఫార్ములా చూసినట్టుగానే -k ఇంటిగ్రల్ xi to xf x into dx. So -k x²/2. Here limits are xi to xf. So -k into xf²/2 minus xi²/2. ఈ మైనస్ గుర్తును లోపలికి తీసుకువెళ్తే సో k ఇంటూ xi²/2 మైనస్ xf²/2. So this is the formula for amount of work done on the spring, amount of work done by the spring. So that is when spring is going from initial state to final state. అంటే విరామ స్థానం నుంచి ఎక్స్టెండ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్కి, విరామ స్థానం నుంచి దాని పొడవులో ఎక్కువ మార్పు వచ్చిన స్థితి నుంచి కాకుండా ఇనీషియల్గా ఏదో ఒక స్టేట్లో ఉంది. అది విరామ స్థానం అవ్వచ్చు, మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, మ్యాక్సిమం కాంట్రాక్షన్ అవ్వచ్చు. ఆ ఇనీషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వెళ్ళినప్పుడు వచ్చే వర్క్ Ws is equal to k into xi²/2 మైనస్ xf²/2కి సమానం అవుతుంది. ఇప్పుడు ఇది ఒకవేళ సైక్లిక్ ప్రాసెస్ అయితే, అంటే
సైక్లిక్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ స్ప్రింగ్ని ఒరిజినల్ పొజిషన్ నుంచి దాని ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి మళ్ళా అదే పొజిషన్కి తీసుకొచ్చినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ జరుగుతుంది అనేది కనుక మనం చూస్తే, అక్కడ వచ్చే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ చూస్తే చూడండి. సో ఇక్కడ ఎక్స్ఎఫ్ అనేది ఎక్స్ఐకి సమానం అవుతుంది. అంటే ఇనీషియల్ పొజిషన్కే మరలా తీసుకొస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ సైక్లిక్ ప్రాసెస్. బయలుదేరిన స్టేట్ నుంచి డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆ సిస్టమ్ అనేది మళ్ళీ ఇనీషియల్ స్టేట్కి వచ్చేసింది అనుకో, దాన్ని సైక్లిక్ ప్రాసెస్ అంటాం. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి వచ్చేస్తే సైక్లిక్ ప్రాసెస్ అంటాం. ఆ సైక్లిక్ ప్రాసెస్లో ఈ వర్క్ డన్ ఏమవుతుందో చూస్తే, సో WS ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ xi²/2 మైనస్ xi²/2. ఎందుకంటే ఇనీషియల్ స్టేట్ అనేది ఫైనల్ స్టేట్కి సమానమైంది కాబట్టి. సో ఇప్పుడు ఇది xi² మైనస్ xi² అంటే 0. So that's why spring force can, the amount of work done by the spring can be called as conservative force. The spring force can be considered as conservative force. కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే, నిత్యత్వ బలాలు అంటే ఏంటంటే, ఒక చక్రీయ ప్రక్రియలో ఒక వ్యవస్థ మళ్ళా అనేక మార్పులకు చెంది మళ్ళీ తొలి స్థితికి వచ్చేస్తే దాన్ని చక్రీయ ప్రక్రియ అంటాం, సైక్లిక్ ప్రాసెస్ అంటాం. అట్లాంటి చక్రీయ ప్రక్రియలో జరిగే వర్క్ అనేది 0 అవుతుంది కాబట్టి ఈ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతుంది, అంటే నిత్యత్వ బలం అవుతుంది. స్ప్రింగ్ బలం అనేది ఒక నిత్యత్వ బలం అవుతుంది. అంటే నిత్యత్వ బలానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం స్ప్రింగ్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఆ స్ప్రింగ్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎంతకు సమానం అవుతుంది, దాంట్లో ఎంత ఎనర్జీ ఉంటుందో, ఎంత వర్క్ అయితే జరిగిందో అంత, అంటే ½ kx². ఇప్పుడు దీని నుంచి మనం ఒక ఇంపార్టెంట్ డెరివేషన్ తీసుకురావచ్చు. ఒకవేళ దీన్ని మనం మ్యాక్సిమం ఎనర్జీ అని కన్సిడర్ చేస్తే, మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ అని తీసుకుంటే, అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ దగ్గర ఉందనుకుంటే, ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ అంటే బాగా ఎక్కువ కాంట్రాక్షన్ అయిపోయినప్పుడు లేదా బాగా ఎక్కువ ఎక్స్టెన్షన్ అయినప్పుడు వచ్చిన పొటెన్షియల్ ఎనర్జీని V అని అనుకుంటే, మనం స్ప్రింగ్ను రిలీజ్ చేసినప్పుడు ఒకసారి దాన్ని లాగి వదిలినప్పుడు అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది, పైకి కిందకి ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇట్లా పైకి వెళ్ళినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు అది కైనెటిక్ ఎనర్జీని పెంచుకుంటూ మ్యాక్సిమం కాంట్రాక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్లో అది కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా, పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. సో ఇప్పుడు ఇది మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ అనుకుంటే, మెయిన్ పొజిషన్ దగ్గర దాటేటప్పుడు ప్రతిసారి దాని వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఒక స్ప్రింగ్ని మనం కన్సిడర్ చేసినప్పుడు, ఇప్పుడు ఈ స్ప్రింగ్ని చూస్తే, ఇప్పుడు మనం దీన్ని మెయిన్ పొజిషన్ అనుకుందాం, ఇది మ్యాక్సిమం కాంట్రాక్షన్, ఇది మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను రిలీజ్ చేసినప్పుడు అది ఆసిలేట్ అవుతున్నప్పుడు పైకి వెళ్ళే కొందుకి దాని వెలాసిటీ తగ్గిపోద్ది, మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి వెలాసిటీ తగ్గిపోద్ది. ఈ మెయిన్ పొజిషన్లో అది ఎక్కువ వెలాసిటీతో ఆ మెయిన్ పొజిషన్ని దాటుతూ ఉంటుంది, మళ్ళీ ఎక్కువ వెలాసిటీతో మెయిన్ పొజిషన్ దాటి పైకి వస్తూ ఉంటుంది స్ప్రింగ్ ఆసిలేట్ అయ్యేటప్పుడు. అంటే ఆ మెయిన్ పొజిషన్ దగ్గర ఎక్కువ వెలాసిటీని కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉందంటే ఇక్కడున్న పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీగా కన్వర్షన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో అందుకే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీని ½ mv² అని అనుకుంటే మనం ఆ స్ప్రింగ్ యొక్క వెలాసిటీకి మనం డెఫినేషన్ రాబట్టవచ్చు. దానికి ½ kxm² ½ mv². ఇప్పుడు హాఫ్ క్యాన్సిల్ చేసేస్తే మనకి v కావాలి కాబట్టి mv² kxm², v² k/m into xm². So v is equal to √k/m into xm. So this is the velocity of the spring. So this is the expression for velocity of the spring. We can use this for calculations. So ఇప్పటి వరకు మనం స్ప్రింగ్ బలం గురించి నేర్చుకున్నాం. స్ప్రింగ్ బలం అనేది ఒక నిత్యత్వ బలం అని, అంటే ఆ నిత్యత్వ బలం వలన జరిగిన పని, ఆ పని జరిగిన పదం మీద ఆధారపడకుండా వాటి యొక్క స్థానాల మీద ఆధారపడి ఉంటుంది. నిత్యత్వ బలం వలన జరిగిన పని అనేది పాయింట్ ఫంక్షన్ అవుతుంది కానీ పాత్ ఫంక్షన్ కాదు.
అంటే కన్జర్వేటివ్ ఫోర్స్ వలన జరిగే వర్క్, అంటే నిత్యత్వ బలం వలన జరిగే పని పదం మీద ఆధారపడకుండా ఆ బిందువుల మీదే ఆధారపడుతుంది. అంటే వాటి యొక్క తుది స్థితి తొలి స్థానాలపైనే, తొలి స్థానం తుది స్థానాలపైనే ఆధారపడుతుంది. ఒకవేళ తొలి స్థానం తుది స్థానం రెండు సమానం అయిపోతే దానివలన జరిగిన పని శూన్యం అవుతుంది. దాన్నే మనం చక్రీయ ప్రక్రియలో ఆ రెండు స్థానాలు సమానంగా అయిపోతాయి కాబట్టి అక్కడ జరిగిన పని సున్నా అవుతుంది. కాబట్టి స్ప్రింగ్ ఫోర్స్ని మనం నిత్యత్వ బలం అని చెప్పాం. స్ప్రింగ్ యొక్క బలాన్ని నిత్యత్వ బలం అని చెప్పాం. మరి బలాలన్నీ నిత్యత్వంగానే ఉంటాయా? అసలు నిత్యత్వ బలం అంటే ఏంటి, అంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఏంటి, అంటే నిత్యత్వ బలాలు కానివి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చెప్పేటప్పుడు కూడా ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అనే డెఫినేషన్తో పాటు ఇంకొక డెఫినేషన్ కూడా ఉంటుంది. ఆన్ ఏ మెకానికల్ సిస్టమ్ ది వర్క్ డన్ బై ద ఫోర్సెస్, ద వర్క్ డన్ ఈజ్ బై ద కన్జర్వేటివ్ ఫోర్సెస్. అంటే నిత్యత్వ బలాల మీద ఏదైనా ఒక వస్తువు, ఒక వ్యవస్థ మీద పని జరిగితే ఆ పని నిత్యత్వ బలాల వలన జరిగితే దాని శక్తి మొత్తం స్థిరంగా ఉంటుందని. అంటే నిత్యత్వ బలాలకి సంబంధించిన ఇంకొక వేరే డెఫినేషన్ ఉంది. అంటే ఆ డెఫినేషన్ చదివినప్పుడు మనకి డౌట్ రావచ్చు, అంటే ఇది నిత్యత్వ బలాలకి మాత్రమేనా ఉపయోగపడేది, ఇంకా మిగతా వాటికి ఉపయోగపడదా అని. అంటే మిగతా బలాలకి, అంటే ఒక వ్యవస్థ మీద పనిచేసే బలాలు నిత్యత్వ బలాలు అయినప్పుడు మాత్రమే శక్తి నిత్యత్వ నియమం పాటిస్తుందా, మిగతా సందర్భంలో శక్తి నిత్యత్వ నియమాన్ని పాటించదా అనే ఒక అనుమానం రావచ్చు. దానికోసం మనం ముందు అసలు బలాలు నిత్యత్వ బలాలు కాకుండా ఇంకా నిత్యత్వ బలాలు కానివి ఏమన్నా ఉన్నాయా, అనిత్యత్వ బలాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తే, ఎగ్జాంపుల్కి మనం ఏదైనా సరే రెండు అరచేతులను తీసుకొని మనం ఇట్లా ముందుకు రుద్దినప్పుడు వేడెక్కింది అనుకుందాం. మళ్ళీ అంతకుముందు ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితిలోకి మనం చేతులను తీసుకొచ్చేసినప్పుడు, అంటే ఒరిజినల్ పొజిషన్కి తీసుకొచ్చేసినప్పుడు, ఇనీషియల్ స్టేట్కి తీసుకొచ్చేసినప్పుడు మళ్ళీ మన చేతులు అంతకుముందు ఎంతైతే ఉష్ణోగ్రత వద్ద ఉన్నాయో అంత ఉష్ణోగ్రత వద్దకు వస్తాయా? ఇప్పుడు మన రెండు చేతులు ఇట్లా అన్నాం, వేడెక్కింది. మళ్ళీ ఇట్లా అనగానే అంతకుముందు మన చేతులు ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు వచ్చేస్తుందా ఉష్ణోగ్రత? రాదు, మళ్ళా వేడెక్కింది. అట్లా నువ్వు ఈ అరచేతుల్ని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వేడెక్కుతూ ఉంటుంది. అంటే ఈ రెండు అరచేతుల మధ్యలో ఉన్నది ఘర్షణ బలం, ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది నువ్వు పైకి అన్నప్పుడు ఒక రకంగా ఉంటే మళ్ళీ ఇనిషియల్ పొజిషన్కి వచ్చేసినప్పుడు ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుందా అంటే టెంపరేచర్ అనేది రాదు. సో ఇలాంటి ఎనర్జీస్ని నాన్ కన్జర్వేటివ్ ఎనర్జీస్ అనుకోవచ్చు. కన్జర్వేటివ్ ఎనర్జీస్, నాన్ కన్జర్వేటివ్ ఎనర్జీస్ అంటే దానివల్ల జరిగే వర్క్ అనేది కన్జర్వేటివ్ వర్కా లేకపోతే కన్జర్వేటివ్ ఫోర్స్ వలన జరిగిన వర్కా, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ వలన జరిగిన వర్కా అనేది చూడాలంటే స్ప్రింగ్ ఫోర్స్ వలన జరిగే వర్క్ కన్జర్వేటివ్ వర్క్ అవుతుంది, కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతుంది. స్ప్రింగ్ ఫోర్స్ వలన జరిగిన పని చక్రీయ ప్రక్రియలో సున్నా అవుతుంది. నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అయిన ఫ్రిక్షనల్ ఫోర్స్ వలన జరిగిన పని, ఇక్కడ జరుగుతున్న పని ఫ్రిక్షనల్ ఫోర్స్ వలన, ఇది నాన్ కన్జర్వేటివ్. ఇది పాత్ ఫంక్షన్ కానీ ఇది పాయింట్ ఫంక్షన్ కాదు. అంటే ఇది తుది స్థానాల మీద ఆధారపడకుండా అది జరిగిన పద్ధతి మీద ఆధారపడుతుంది, అంటే జరిగిన పదం మీద ఆధారపడుతుంది. ఆ పదం ఎన్నిసార్లు రిపీట్ అయితే అంత ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, కానీ మళ్ళీ దానికి మొత్తం పని జీరో అవటం అనేది ఉండదు. ఎన్నిసార్లు జరిగితే అంతవరకు పని యాడ్ అవుతూనే ఉంటుంది, కానీ జీరో అవ్వదు. సో ఇట్లాంటి ఎనర్జీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒకటి హీట్ ఎనర్జీ అంటే ఉష్ణశక్తి, రెండు కెమికల్ ఎనర్జీ రసాయన శక్తి, మూడు ఎలక్ట్రికల్ ఎనర్జీ విద్యుత్ శక్తి, నాలుగు న్యూక్లియర్ ఎనర్జీ, కేంద్రీయ శక్తి. ఇంకా చెప్పాలంటే ఇవే కాకుండా ఇంకా ఎనర్జీస్ చాలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సౌండ్ ఎనర్జీ,
అంటే ధ్వని శక్తి, లైట్ ఎనర్జీ అంటే కాంతి శక్తి. అంటే ఈ లైట్ ఎనర్జీ అనేది కొంచెం హీట్ ఎనర్జీకి దగ్గరగా ఉండొచ్చు, కానీ అవి రెండు వేరువేరుగా ఉంటాయి. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉండొచ్చు. వీటిలో అంటే ఇన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ మనకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో చూసినప్పుడు అక్కడ కన్జర్వేటివ్ అని చెప్పినప్పుడు వచ్చిన డౌట్, మనం కన్సిడర్ చేసిన వ్యవస్థని బట్టి ఉంటుంది. మనం ఏ వ్యవస్థను అయితే కన్సిడర్ చేస్తున్నాం ఆ వ్యవస్థ ఏంటి అనే దాన్ని బట్టి చూస్తే, మనం ఏదైనా ఒక పర్టికులర్ బాడీని మనం ఒక వ్యవస్థగా చూసుకున్నాం అనుకో, దాని మీద మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే, లేకపోతే దాని మీద ఏదైనా మనం పని చేస్తే దాంట్లో ఎనర్జీ ఏదైనా క్రియేట్ అయిందనుకో, ఆ క్రియేట్ అయిన ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుందా అవదా అనేది. ఇప్పుడు మనం ఒక పెద్ద బెలూన్ ఉంది, ఆ బెలూన్ని తీసుకుని మనం ఒకసారి పగలగొట్టామనుకో, ఏమైంది? బెలూన్ తీసుకుని పగలగొడితే దాంట్లో కొంత ఎనర్జీ ఏమవుతుందంటే సౌండ్ ఎనర్జీగా కూడా మారుతుంది. కానీ ఆ సౌండ్ ఎనర్జీ అనేది కన్జర్వేటివ్ ఎనర్జీయా అంటే కాదు. అది ఇనీషియల్ స్టేటు ఫైనల్ స్టేట్ మీద ఆధారపడదు. ఎగ్జాంపుల్కి ఒక బాంబు ఉందనుకోండి, బాంబు పేలిందనుకో, దాంట్లో కొంత లైట్ ఎనర్జీ వస్తుంది, సౌండ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఆ బాంబు యొక్క మొత్తం ఎనర్జీ అనేది పూర్తిగా ఉపయోగపడిందా కన్జర్వేటివ్ ఎనర్జీగా అంటే అవదు, కొంత వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఇంకా చెప్పాలంటే, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే, ఈ ఎనర్జీ అనేది ఇప్పుడు రెండు వస్తువులు ఒకదానికొకటి గుద్దుకున్నాయి అనుకో, అవి రెండు పరస్పరం ఒకదానికొకటి ఎనర్జీలు మార్చుకున్నాయా అంటే మార్చుకోవు. దీనికి అంతకుముందు ఎంత ఎనర్జీ ఉందో దానికి ఈ ఎనర్జీని మొత్తాన్ని రెండో దానికి ఇచ్చేసిందా అంటే ఇవ్వకపోవచ్చు. ఆ మధ్యలో ఆ రెండు ఒకదానికొకటి కొలిజన్ అయినప్పుడు దాంట్లో కొంత ఎనర్జీ హీట్గా, కొంత ఎనర్జీ వాటిని డ్యామేజ్ అవ్వడానికి సౌండ్గా, కొంత ఎనర్జీ లైట్గా పోయే అవకాశం ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఆ రెండు ఆబ్జెక్ట్స్నే చూసినప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ మీకు ఒబే చేస్తున్నట్టుగా అనిపించకపోవచ్చు. కానీ మొత్తం సిస్టమ్ని కన్సిడర్ చేస్తే, దాని చుట్టుపక్కల ఉన్న పరిసరాలని కన్సిడర్ చేస్తే, దీంట్లో కోల్పోయిన ఎనర్జీ అనేది, అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి ఇవ్వటం వలన కొంత ఎనర్జీ లాస్ అయిందనేది, ఆ లాస్ అయిన ఎనర్జీ ఏ విధంగా మారింది? సౌండ్ ఎనర్జీగా, లైట్ ఎనర్జీగా, ఇంకా హీట్ ఎనర్జీగా మారింది. అంటే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రావాలంటే, అసలు ఎనర్జీ ఫార్మ్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అర్థం కావాలంటే అసలు ఎనర్జీ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి. మెకానికల్ ఎనర్జీలో నేర్చుకున్నట్టుగా కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఎనర్జీస్ కాదు, ఇవి కూడా ఎనర్జీసే. సో వీటినన్నింటినీ కన్సిడర్ చేసినప్పుడు, అప్పుడు మనం తీసుకున్న సిస్టమ్ని బట్టి మనం హోల్ సిస్టమ్ని కన్సిడర్ చేసినప్పుడు ఈ ఎనర్జీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి అప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది హోల్డ్స్ గుడ్ అవుతుంది. దాన్ని చెప్పడానికి ఇవి ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి అనమాట. హీట్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, న్యూక్లియర్ అండ్ సౌండ్, లైట్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు డిఫరెంట్ ఎనర్జీస్ని చూసిన తర్వాత మనం లాస్ట్ పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. మన లెసన్ యొక్క లాస్ట్ పార్ట్లోకి, పని, శక్తి, సామర్థ్యం. దీంట్లో మనం పనికి సంబంధించి చూసాం, శక్తికి సంబంధించి చూసాం, సామర్థ్యాన్ని చూద్దాం. సామర్థ్యం, దీన్ని ఇంగ్లీష్లో పవర్. సామర్థ్యం లేదా పవర్ని అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక 4 మార్కుల క్వశ్చన్ని చదవమని ఇచ్చాం, అది ఒక పేజీ ఉంది. మన క్లాస్లో ఉన్న అందరు విద్యార్థులు ఒకేసారి ఆ క్వశ్చన్ని చదవగలుగుతారా అంటే నో. కొంతమంది ఫాస్ట్గా వచ్చేస్తుంది, కొంతమందికి ఎక్కువ టైం పట్టింది, కొంతమందికి అసలు పట్టకపోవచ్చు, అసలు రాకపోవచ్చు, ఎంత చదివినా రాకపోవచ్చు, ఎంత బట్టి పట్టినా రాకపోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన టాస్క్ ఒకటే, ఇచ్చిన పని ఒకటే, ఒక క్వశ్చన్ని చదవటం. కానీ ఒకడికి చాలా ఫాస్ట్గా వచ్చేసింది ఆ క్వశ్చన్, అంటే చాలా తొందరగా నేర్చేసుకున్నాడు, అంటే మనం ఇచ్చిన పనిని త్వరగా చేసేసాడు. ఒకడు మనం ఇచ్చిన పనిని ఎంతసేపటికి చేయలేకపోతున్నాడు. అంటే ఇచ్చిన పని ఒకటే అయినప్పటికీ అవి చేసే కాలంలో, అవి కంప్లీట్ చేసే కాలంలో మనకి తేడా ఉంది. కాబట్టి ఆ తేడా అప్పుడు వాళ్ళిద్దరి మధ్య, అంటే పనిని కంప్లీట్ చేసిన ఒకడు ఒక నిమిషం తర్వాత చదివినా, ఒకడు 15 నిమిషాల తర్వాత చదివినా, ఇద్దరు ఒకే రకమైన పని చేసినట్ట, అంటే ఇద్దరికి ఒకే రకమైన సామర్థ్యం ఉందా అంటే లేదని చెప్తాం.
ఎవరికి ఎక్కువ సామర్థ్యం ఉందంటే మనం ఈజీగా చెప్పొచ్చు, ఒక నిమిషంలో చదివిన వాడు. కానీ అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, పని జరిగినా సరే, వాడికి బలంతో పని చేసినా సరే, అంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల పని జరిగినా ఆ పని జరిగిన రేటు అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకే మనకి ఈ ఫిజికల్ క్వాంటిటీ అవసరమైంది. అంటే జరిగిన పనిని గురించి పర్ఫెక్ట్గా అన్ని రకాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలంటే అది జరిగిన రేటు కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే పవర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంతకీ పవర్ అంటే ఏంటి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 100 కేజీల బస్తాని ఒక మనిషి 1 కిలోమీటర్ తీసుకువెళ్ళాలి. కిలోమీటర్ అంటే చాలా కష్టం అయిపోద్ది, కానీ 100 కేజీల బస్తాని ఒక మనిషి 100 మీటర్లు తీసుకువెళ్ళాలి. ఆ పనిని ఒక వ్యక్తి ఉదాహరణకి ఒక 10 నిమిషాల్లో చేయగలిగాడు. 100 మీటర్లు 100 కేజీల బస్తాన్ని తీసుకెళ్ళడానికి 10 నిమిషాలు పట్టింది ఒక మనిషికి. ఇంకొక మనిషికి అరగంట పట్టింది అక్కడికి తీసుకువెళ్ళడానికి. అంటే ఇద్దరు కంప్లీట్ చేశారు పనిని, ఇద్దరు ఒకేలా పని చేశారు. ఇంతకీ వాళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారా అంటే మనం చెప్పొచ్చు క్లియర్గా, వాళ్ళిద్దరూ ఒకేలా లేరు, వాళ్ళల్లో ఏదో తేడా ఉంది. ఫస్ట్ అతనికి చాలా ఎక్కువ ఉంది. ఏంటిది, ఫస్ట్ అతనికి బలం ఏదో ఒకటి సంథింగ్ ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉందనుకోవచ్చు. ఇంతగా ఎక్కువ ఉన్నది ఏంటంటే సామర్థ్యం. ఎట్లా చెప్పాం ఆ వ్యక్తి ఎక్కువ సామర్థ్యం ఉందని, మనం ఇచ్చిన పనిని తక్కువ టైంలో చేయగలిగాడు కాబట్టి, అంటే టైం తక్కువ కాలంలో కంప్లీట్ చేయగలిగాడు కాబట్టి అతనికి సామర్థ్యం అనేది ఎక్కువగా ఉందనుకోవచ్చు, ఎక్కువగా ఉందని చెప్పగలం. అంటే ఆ పవర్ని మనం ఎలా డిఫైన్ చేయవచ్చు అంటే, పవర్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ వర్క్ బై టైం. ద అమౌంట్ ఆఫ్ వర్క్ పర్ టైం కెన్ బి డిఫైన్డ్ యాజ్ పవర్. అంటే ఒక టాస్క్ని తక్కువ టైంలో చేస్తే వాడికి ఎక్కువ సామర్థ్యం ఉన్నట్టు. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ అదే చూద్దాం. సో డబ్ల్యూ, ఇక్కడ డబ్ల్యూ అనేది ఎఫ్ ఇంటూ ఎస్ అనే ఫార్ములా ప్రకారం చూస్తే ఇక్కడ 100 కేజీల బస్తా, సో 100 న్యూటన్ల ఫోర్సు 100 మీటర్స్ అనుకుందాం. అంటే ఇది 100 ఇంటూ 100 అంటే 10,000 అవుతుంది న్యూటన్ మీటర్. దానికి ప్రమాణాలు మనం తర్వాత చెప్పుకోవచ్చు. ఇంతకీ వర్క్కి ప్రమాణాలు ఏంటంటే, వర్క్ ఎనర్జీ ఒకేలా ఉంటాయి కాబట్టి వర్క్కి ప్రమాణాలు జౌల్స్గా కూడా చెప్పొచ్చు. జౌల్స్, వర్క్కి ఎనర్జీకి ఒకే రకమైన ప్రమాణాలు ఉంటాయి. ఒక జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్, ఎందుకంటే ఎఫ్ ఇంటూ ఎస్ కాబట్టి. సో ఇక్కడ 10,000 ఉంది వర్క్. దాన్ని ఏ అనే వ్యక్తి P ఈజ్ ఈక్వల్ టు 10,000 బై 10 మినిట్స్, అంటే 10 మినిట్స్ అంటే 10 ఇంటూ 60 సెకండ్స్ అనుకోవచ్చు. సో ఇది 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 క్యాన్సిల్ చేసేస్తే 100/6. సో బి అనే వ్యక్తి అదే పనిని అరగంట పట్టింది, అంటే 30 ఇంటూ 60. సో ఇది 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 క్యాన్సిల్ చేసేస్తే 100/18. ఇక్కడ చూడండి ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటుంది. సో దీనికంటే ఇది 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే 3 6 18 అవుతుంది కాబట్టి. దీని నుంచి ఇది రావాలంటే ఇది, సో 106/3 టైం చేసామనుకో, ఇది 100/13 అవుతుంది. అంటే పైనున్న వాడి సామర్థ్యంలో వీడికి ఎంత సామర్థ్యం ఉంది, 3వ వంతు సామర్థ్యమే ఉంది. సో అట్లా ఒక పని జరిగిన దానిని లేదా పని చేసిన వాళ్ళని అసెస్ చేయాలంటే మనకి బాగా ఉపయోగపడే పదం పవర్. పవర్కి డెఫినేషన్, పవర్కి ఫార్ములా W/T. ఇప్పుడు దీనికి యూనిట్స్ చూస్తే వర్క్కి న్యూటన్ మీటర్తో పాటు జౌల్ అని కూడా ఉంది కాబట్టి జౌల్ బై సెకండ్. సో దిస్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ పవర్. సో P ఈజ్ ఈక్వల్ టు జౌల్ సెకండ్ ఇన్వర్స్, యూనిట్ ఆఫ్ P. యూనిట్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు జౌల్ సెకండ్ ఇన్వర్స్. ఇప్పుడు దీని మీద మనకి 8 మార్క్స్ క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు 2 ఇంపార్టెంట్ లెక్కలు ఉంటాయి. 2 ఇంపార్టెంట్ లెక్కలు ఉంటాయి. వాటిలో ఒక లెక్క ఏంటంటే, ఒక నిమిషానికి 360 బుల్లెట్లు పేల్చే ఒక మిషన్ గన్, బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి 5 గ్రాములు అయితే
వాటి యొక్క వేగం 600 మీటర్ పర్ సెకండ్ అయితే ఆ మిషన్ గన్ యొక్క సామర్థ్యం ఎంత? ఇక్కడ ఏంటంటే ఆ లెక్కను చూస్తే మనం దాంట్లో నిమిషానికి అది ఎన్ని బుల్లెట్లను పేల్చుతుందంటే 360 బుల్లెట్లు, నిమిషానికి 360 బుల్లెట్లను పేల్చుతుంది. n = 360. ఆ బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంటుందంటే మాస్ వచ్చేసరికి 5 గ్రామ్స్ ఉంటుంది. బుల్లెట్ ఎంత వెలాసిటీతో వెళ్తుందంటే v = 600 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతాడంటే వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ మెషిన్ గన్? నిమిషానికి 60 పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్. సో ఇక్కడ మాస్ ఈజ్ ఈక్వల్ టు 600 kg పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ 25 meter deep and to eject it with a speed of 50 meters per second. సో వెల్ యొక్క డెప్త్ h ఈజ్ ఈక్వల్ టు 25 meters ఉంది. దాన్ని ఎంత స్పీడ్తో బయటికి పంపిస్తుంది అంటే 50 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో పంపిస్తుంది. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఒక పంప్ ఉంటుంది. ఆ పంప్ ఏం చేస్తుందంటే ఒక బావిలో ఉన్న నీటిని ఆ బావి యొక్క లోతు 25 meters ఉంది, 25 meters డెప్త్ ఉంది. దాని నుంచి అక్కడి నుంచి ఇక్కడ ఒక పంపు కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాన్ని ఒక మోటార్ అని అనుకుంటే దీన్ని కనెక్ట్ చేసిన మోటారు దీంట్లో నుంచి వాటర్ని నిమిషానికి దాంట్లో బయటకు వచ్చే వాటర్ నిమిషానికి ఎన్ని కేజీలు ఉంది? 600 kgs ఉంది. ఎంత డెప్త్ నుంచి వస్తుంది? 25 meters డెప్త్ నుంచి వస్తుంది. ఎంత వెలాసిటీతో వస్తుంది? 50 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వస్తుంది. 50 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో. అంటే ఇక్కడ ఈ పంపు 2 పనులు చేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ పంప్ అని అడుగుతాడు. ఇక్కడ దీంట్లో మనకి 2 పనులు చేస్తుంది ఇక్కడ పంపు. ఒకటి ఏంటంటే 25 meters డెప్త్లో నుంచి వాటర్ని ఫస్ట్ పైకి తీసుకొస్తుంది. అంటే ఇక్కడున్న వాటర్ని ఇట్లా పైకి తీసుకొస్తుంది. నిమిషానికి 600 kg వాటర్ని అది పైకి తీసుకొస్తుంది, అంటే ఎర్త్ సర్ఫేస్ దగ్గరికి. అక్కడి నుంచి ఏం చేస్తుందంటే అది మామూలు లూజ్గా వదిలేయకుండా 50 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ఎజెక్ట్ చేస్తుంది. అంటే దాన్ని చిమ్ముతుంది పైకి, బయటికి, పొలంలోకో లేకపోతే ఇంకా దేంట్లోకో. సో అట్లా 50 meters వెలాసిటీతో మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో చిమ్ముతుంది. కాబట్టి ఇక్కడ పంప్ 2 రకాల పనులు చేస్తుంది. పంప్ 2 రకాల ఎనర్జీస్ ఉంటాయి దానికి. సో ఇక్కడ కింద నుంచి పైకి తీసుకురావడం వలన ఇక్కడ జరిగేది పొటెన్షియల్ ఎనర్జీ, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా జరుగుతుంది కాబట్టి అది స్టోర్ అయి ఉండే ఎనర్జీ కాబట్టి ఇది పొటెన్షియల్ ఎనర్జీ. దీన్ని విసురుతుంది కాబట్టి 50 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో అది కైనెటిక్ ఎనర్జీ. అంటే ఆ పంపుకి 2 ఎనర్జీస్ ఉంటాయి. దీంట్లో ఫార్ములా ఏమవుతుందంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు mgh ప్లస్ ½ mv²/t. ఇది అవుతుంది దీనికి ఫార్ములా. అంటే అక్కడ సామర్థ్యం అనేది, పవర్ అనేది దేనికి పవర్ కనుక్కోవాలనుకుంటున్నారు? అంతకుముందు ఉన్న ఎగ్జాంపుల్లో మిషన్ గన్కి పవర్ కనుక్కోమంటున్నాడు కాబట్టి మిషన్ గన్ ఒకే ఒక పని చేస్తుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక్కటే తీసుకున్నాం. కానీ ఇక్కడ పంప్ అనేది 2 రకాల పనులు చేస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, దాంట్లో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఈ 2 రకాల పనుల్ని మనం టైంతో డివైడెడ్ బై చేస్తే వచ్చేదే పవర్. ఇప్పుడు చూస్తే దీంట్లో మాస్ కామన్గా ఉంది కాబట్టి 600 kgsని బయటకు తీసేసి దాన్ని 10గా కన్సిడర్ చేసుకుంటే 25 ప్లస్ 1/2 ఇంటూ 50 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో విసురుతుంది కాబట్టి 50 × 50 బై ఇది కూడా నిమిషానికే కాబట్టి 60. 600 kgs పర్ మినిట్ అని చెప్పాడు కాబట్టి మనకు లెక్కలో 600/60. సో ఇప్పుడు ఇది దీంట్లో 10 times, ఈ 2లో ఇది 25. సో 10 × 250 ప్లస్ 525 సార్ 125. సో ఇక్కడ 1250 250. సో 1250 250. సో 0 5. సో 15. సో 10 × 1500. So that is equal to 15,000. This means 15 kilowatts. So these 2 questions are important questions along with the kinetic energy
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ.